ఆ రోజు వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారు, అయ్యా మందే మైలు ఏదో చేసుకుంటున్నాం, నీకు ఏదైనా కావాలంటే తుమ్మపాం ఇస్తానని. మాకు కాదు, మొత్తం 9 మంది ఉన్నాం మేము, ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మా మీద జిల్లా నాయకులు 5 మంది ఉన్నారు. మొత్తం 14 మందిని లెక్క రాసిచ్చి ఆ 14 మందికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకుని ఈ రోజు సోమిరెడ్డి అక్కడికి పోయి ఆ పని ఆపాడు అనుకో, ఆ లారీ అంతా దొక్కిచ్చేస్తారు. డబ్బులు తీసుకుని వేడకరా మళ్ళీ వచ్చామని చెప్పి అరవడం, డబ్బులు దండుకోవడం. ఇప్పుడు పాపం పొదలకూరు మీద పడి ఉన్నాడు. ఎవరు పోయి కలిసినట్లే ఇంకా మైలో ఉన్నారు. వాడు ఏదైనా వ్యాపారస్తులు పోయి కలిసి వస్తే ఇంకొక మండలానికి పోతాడు. కాబట్టి నిద్రలేస్తే ఏదో ఒక విధంగా డబ్బులు దండుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి ఏమాత్రం ఆలోచన లేనటువంటి వ్యక్తి ఎవరన్నా మామూలుగా అయ్యా సూర్యాపాలెం దాకా పోయినా అంటే ఆ పక్కన 60 పాలెం దాకా పోయేవాడు. ఏ ఊరు ఎక్కడుందో దారి తెలియనటువంటి వాడు, ఏ ఊరు ఎక్కడ వస్తుందో తెలియనటువంటి వాడు, ఏ ఊర్లో ఏ సమస్య ఉందో అర్థం లేనటువంటి వాడు, ఏ ఊర్లో ఏ సమస్యకి పరిష్కారం చేశానని చెప్పుకోలేనటువంటి వాడు. ఈరోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఇచ్చాం, సైడ్ రైళ్లు ఇచ్చాం, త్రాగునీటి ఇబ్బంది లేకుండా చేశాం, ఈరోజు సాగునీటి అవకాశం వస్తే కల్పించాం. కాబట్టి ఈరోజు రైతులు సంతోషంగా ఉంటే, ఎవరన్నా బాధపడేటువంటి వ్యక్తి ఉన్నాడు అంటే నియోజకవర్గంలో మన నియోజకవర్గం సంబంధం లేనటువంటి అల్లీపురం సోమిరెడ్డి తప్ప మిగతా రైతులందరూ సంతోషంగా ఉంటారు. పాపం సకాలంలో వర్షాలు వచ్చి అంతా బాగుండాయని చెప్పి సోమిరెడ్డి ఒక్కడే దరిద్రపు వరుణ దేవుడు. ఇప్పుడే కురవాలన్నా ఈ ఎలక్షన్ దాకా గమ్ముకుంటుంటే ఏదో ఒక విధంగా రెచ్చగట్టకపోయామా, మరలా పనులు మొదలయ్యాయి, మరలా పంటలు వస్తాయి, బ్రహ్మాండంగా పండుతాయి, రేట్లు వస్తాయని చెప్పి దిగులు పడిపోతున్నాడు. ఈరోజు వ్యవసాయం లేదన్నాడు. ఈరోజు లెక్కలు చెప్తున్నాయి, ఈ దేశంలో పంజాబ్ తర్వాత అతిపెద్ద ఈరోజు ధాన్యాగారం ఏదన్నా ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్పినటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు వరి పండించుకుంటున్నారు అని చెప్పి లెక్కలు ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ బాగుంటారు. వర్షం వచ్చింది, వర్షం వస్తే వరద వస్తే నారుమల్లి వేసుకునేటువంటి వాళ్ళు దెబ్బతింటున్నాయంటే ఆ వర్షంలోనే ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాను. JBR షాపింగ్ మాల్ లో ఈ వారం స్పెషల్ ఆఫర్స్. 1000 రూపాయలకి 4 జీన్స్ ప్యాంట్స్, 1000 రూపాయలకి 5 షర్ట్స్, 1000 రూపాయలకి 5 రియాన్ టాప్స్, 1000 రూపాయలకి 5 బ్రాండెడ్ నైటీస్, 1200 రూపాయలకి 2 క్రష్ క్యాండీ లెహంగా ఓణి సెట్స్, 1000 రూపాయలకి 5 కిడ్స్ వేర్ బ్రాండెడ్ షర్ట్స్, 3300 రూపాయలకి 3 కంచి టిష్యూ పట్టు చీరలు, ఇంకా మరెన్నో ఈ వారం స్పెషల్ ఆఫర్లతో JBR షాపింగ్ మాల్, కోమల విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు. అవసరమవుతాయో అన్ని వర్షం ఆరిపోయే లోపల నెల్లూరు జిల్లాకు చేరాయి. రైతు భరోసా కేంద్రాలకు పంపించాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందరికి పంపిణీ చేశాం. ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నాం. అదే విధంగా నీరుకి సంబంధించి కూడా ఈరోజు వర్షం వచ్చింది కాబట్టి కర్పూర కాలువ కింద కానీ, లేదా కొంతమంది పాపం నెల్లూరు కాలువ కింద సాగు చేసుకునేటువంటి వాళ్ళు లిఫ్ట్ కోసం కానీ చారణ నీళ్లు వదలండి, ఈ పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు నీళ్లు కొట్టుకుంటారని చెప్పి ఎక్కడ రైతులకి సహాయం చేయడానికి అవకాశం ఉందో అక్కడ అల్లా చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎవరికైనా ఈరోజు పట్టాలు ఇస్తాం. ఎవరైనా మిగిలిపోయినట్టు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎవరికైతే అర్హత కలిగి ఉండి ఇళ్ల స్థలం లేకుండా పట్టాలు ఉన్నాయో ఇస్తే తహసీల్దార్ చేత విచారణ చేస్తాం. విచారణ చేయించిన తర్వాత నిజంగా వీళ్ళకి పట్టా లేదు, అర్హుడు అని అంటే తప్పనిసరిగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టా మీ చేతిలో పెట్టేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఈరోజు అందరికీ, పేదవాడికి ఇంటి స్థలాలు, అదేవిధంగా ఇళ్లు నిర్మించి సొంత ఇంటి కల సాకారమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతూ ఈరోజు మీ అందరికీ కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం.